మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మహారాజయోగం పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 2024 జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి. తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా, పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహదోషాలు పోతాయి. రాహు, కేతు, శని దోషాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు. ఎప్పుడూ అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు, అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహదోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి తొలి ఏకాదశి ఈరోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో 1, శుక్లపక్షంలో 1, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య, చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు, అప్పుల బాధలు, రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. లేదు, తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనో లేదా పొరుగింట్లోనో మందార చెట్లు ఉంటాయి. అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కొయ్యండి. అంటే పురుగులు పట్టినది, చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కొయ్యండి.
ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి. మందార ఆకులకు మన కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి. తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేటు లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద ఆకును పెట్టండి. తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి. కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు కూడా వేయండి. ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి. కుంకుమ, ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఈశాన్య మూలంలో వేయండి. తొలి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, రాహుకేతు శని దోషాలు పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మందార ఆకు మీద దీపం పెట్టండి. ఏం లేదు, ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది, అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. 12 ఏళ్ళు పైబడిన వారు, 60 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి తిథి వెళ్ళేలోపు పారణ చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ వస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం, మద్యం తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు, చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఎందుకంటే ఆది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే
వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు. అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ తప్పులు చేయకండి. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు. మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా. అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది. ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు 1-2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు,
మహారాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. అవును, ఈరోజు కొంచెం పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లల్లో అస్సలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. ఈ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరాన్ని అయినా సరే కొని తెచ్చుకోండి. కాబట్టి తొలి ఏకాదశి రోజు చిటికెడు అయినా సరే పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఒక చిన్న గ్లాస్లో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి. తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను గలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. పచ్చకర్పూరం, ఏకాక్షి నారికేలం ఈ 2 వస్తువులను లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును తొలి ఏకాదశి రోజు కొని తెచ్చుకుంటే చాలు, మీకన్నీ శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని 33 పద్మాలతో నింపుతారు. ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్జమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోని ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించుకోవాలి. హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. ఈ 6 మోహిని దేవతలకు 6 సార్లు
వేరుగా ఆర్జ్యం ఇవ్వాలి. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. స్వీట్లు మొదట సోదరులకు, ఆ తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దారిద్ర బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.